ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైసీపీ ఆరోపిస్తూ ఉంటుంది. ప్రజల్లో కూడా విస్తృతంగా అదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు నాయుడుకు గాను తెలుగుదేశం పార్టీకి కానీ అనుకూలంగా ఏ ఒక్కరు ట్వీట్ పెట్టినా మాట్లాడినా ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వార్తగా ఇస్తూ ఉంటుంది. అయితే బాలకృష్ణ విషయంలో మాత్రం ఆంధ్రజ్యోతి తీరు భిన్నంగా ఉంది అని ఇప్పుడు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాధాకృష్ణకు బాలకృష్ణకు మధ్య అంతర్గతంగా విభేదాలున్నాయి, వివాదాలున్నాయి, అందుకే ఈ పరిస్థితి అన్న ఒక ప్రచారం కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూకి పిలిస్తే బాలకృష్ణ రాలేదు, దాంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం నొచ్చుకుందని కొందరు చెబుతూ ఉంటారు. ఒక బాలకృష్ణకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ఆంధ్రజ్యోతి మీడియా ప్రతినిధులు వెళ్తే మిమ్మల్ని ఎవడు రమ్మన్నారు అంటూ వాళ్ళని ఆయన దూషించారు అన్న ఒక ప్రచారం కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినప్పుడు బాలకృష్ణ మీడియా సమావేశం పెడితే ఆ క్రైసిస్ సమయంలో కూడా ఆయన వార్తకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఆంధ్రజ్యోతి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చంద్రబాబు నాయుడుని కలిసి వచ్చిన తర్వాత వార్తలో కూడా బాలకృష్ణకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఆంధ్రజ్యోతి. బాలకృష్ణకు సంబంధించిన వార్తలు కానీ ఫోటోలు కానీ ప్రచురించేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు ఆ పత్రిక. ఇక మొన్న అయితే నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు బాలకృష్ణ కూడా వచ్చారు. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో బాలకృష్ణకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన, వార్త లేకపోవడం, ఫోటో లేకపోవడంపై ఇప్పుడు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఏకంగా ఆంధ్రజ్యోతి పత్రికల్ని దహనం చేసే వరకు బాలకృష్ణ అభిమానులు వెళ్ళారు. ఎందుకు మీరు బాలకృష్ణలా తొక్కేస్తున్నారు? ఎందుకు బాలకృష్ణకి ఇంత విస్తృత స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కీలక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం బాలకృష్ణ పైన ఇలా కక్ష సాధింపుకు పాల్పడుతుంది అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి తీరు మార్చుకోవాలి, బాలకృష్ణను ఇలా తొక్కేయాలని చూస్తే మేము అంగీకరించబోమని కూడా బాలకృష్ణ అభిమానులు చెప్తున్నారు. కాకపోతే ఒక పత్రిక ఒక వార్తను ప్రచురించాలా లేదా అన్నదైతే సరే, అందరికీ సమానంగా వార్త కవరేజ్ ఇవ్వాలి. కానీ ఒక వ్యక్తి ప్రచురించారా లేదా అన్నది ఆంధ్రజ్యోతి యాజమాన్యం యొక్క విచక్షణ బట్టి కూడా ఉంటుంది. కానీ మీరు తప్పనిసరిగా ప్రచురించాల్సిందే అని బాలకృష్ణ అభిమానులు ఇంతగా డిమాండ్ చేయడానికి కూడా కారణం, ఆంధ్రజ్యోతి తమ పత్రిక, తమ పార్టీ పత్రిక, నందమూరి కుటుంబానికి సంబంధించిన బాలకృష్ణ వార్తకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా? మాది కదా అని ఆంధ్రజ్యోతిని ఓన్ చేసుకుంటున్నారా? అలా ఓన్ చేసుకోవడం వల్లే ఆ పత్రిక బాలకృష్ణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. సో ఏంటని ప్రచారాలు అయితే రకరకాలుగా ఉన్నాయి, కానీ బాలకృష్ణకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మధ్య ఏదో ఒక వివాదం అయితే ఉంది. అందుకే రెండు పక్షాలు కూడా ఏమాత్రం కలవడం లేదు. ఆంధ్రజ్యోతి అయితే బాలకృష్ణకు సంబంధించిన వార్తలు కానీ ఫోటోలు కానీ ప్రముఖంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వెబ్సైట్లో మాత్రం చిన్న చిన్న వార్తలు అయితే ఇస్తూ వస్తున్నారు, కానీ పత్రికలో మాత్రం కావాల్సిన స్థాయిలో బాలకృష్ణకు ఇవ్వాల్సిన రేంజ్లో ప్రచారం ఇవ్వడం లేదు అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా ఉంది.